భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగరావు గారు. ఇక రుద్రాక్ష జగత్ రక్షణ ప్రతిరోజు మాట్లాడుకుంటుంటాం. ఇంకా మాఘ మాసం కాబట్టి ఇంకా చాలా పవిత్రమైన మాసం, శివరాత్రి వస్తోంది కాబట్టి చాలా మంది కొత్తగా రుద్రాక్ష ధారణ చేసేవాళ్ళు ఏం వేయాలి అనే ఆలోచనలో ఉంటారు. ఎటువంటి సందేహాలు లేకుండా చక్కగా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. మీ జాతకరీత్యా ఏది బాగుంటుందో గురుగారి మాటలోనే తెలుసుకోవచ్చు. అలాగే కరంగలి మాల కూడా చాలా మంది ఈ మధ్య కాలంలో రుద్రాక్షతో పాటు కరంగలి మాల కూడా వేసుకుంటున్నారు వాళ్ళ ఉన్నత భవిష్యత్తు కోసం. సో ఎక్కడెక్కడో మీరు వెతకాల్సిన అవసరం లేదు. స్వచ్ఛమైంది అలాగే జెన్యూన్ క్వాలిటీతో ఉన్న కరంగలి మాల కూడా గురుగారి ఆధ్వర్యంలో లభిస్తున్నాయి కాబట్టి దాని గురించి కూడా మీరు చక్కగా గురుగారితో మాట్లాడవచ్చు. అలాగే ప్రేక్షకులందరికీ కూడా భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు గురుగారి మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమః శివాయ. మీకు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. అంటే ఎంత గొప్పదంటే ఇవాళ భీష్మ ఏకాదశ భీష్మాష్టమి అంటే మాఘ శుద్ధ అష్టమి, మాఘమాసం శుక్లపక్షం వచ్చే అష్టమిని భీష్మాష్టమి. ఇది దీన్ని మాఘాష్టమి, మాఘమాసంలో వచ్చే శుద్ధ అష్టమి. చాలా ఇంపార్టెంట్ డే అని విన్నాను. అంటే ఈ రోజు అంటే సారీ టు ఇంటరప్ట్, ఇవాళ మోడీ గారు కావాలని ఈ రోజే పెట్టుకున్నారట అక్కడ సంగమ స్నానానికి. ఏమిటి అంత పవిత్రత? ఎంత అది దీని గొప్పతనం ఏమిటంటే, ఎందుకు అంత పవిత్రత అంటే, భీష్ముల వారు 58 రోజులు ఆయన ఇచ్చామరణం, ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోతారు భీష్ముడికి. అవును. సో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత భీష్మాష్టమి కోసం వెయిట్ చేసి 58 రోజులు ఈ రోజు కోసం వెయిట్ చేస్తాడు. ఆయన అంపశయ్య మీదకి వచ్చిన తర్వాత 58 రోజులు వెయిట్ చేస్తాడు ఈ రోజు కోసం. ఆయన శరీరం అంతా బాణాలు గుచ్చుకుంటే ఈ రోజు కోసం 58 రోజులు వెయిట్ చేసి ఈ రోజు మంచిది కాబట్టి ఈ రోజు మళ్ళీ ఇక్కడి నుంచి కృష్ణుడిలో ఐక్యమయ్యేది ఏకాదశి రోజు. సో ఆయన తనువు చాలించింది అంటే ఇంకో 3 రోజుల్లో ఆయన తనువు చాలించింది ఇవాళ వదిలిపెట్టేస్తాడు. ఇవాళ వదిలిపెట్టేస్తాడు భీష్మాష్టమి. సో ఉత్తరాయణ పుణ్యకాలం భీష్ముడు చనిపోయిన రోజు ఈ రోజు. అవును, చనిపోయింది. ఆయన కావాలని ఇచ్చామరణం కదా, ఒక మంచి రోజు వెళ్ళిపోదామని. ఇది మంచి రోజు కాబట్టి 58 రోజులు వెయిట్ చేస్తాడు ఈ రోజు కోసం. సో అంత మంచి రోజు భీష్మాష్టమి. ఆయన పెద్ద ఆయనే ఇది అంత మంచిగా గుర్తించి ఈ రోజు వరకు అన్ని రోజులు వెయిట్ చేశాడు అంటే ఇది ఎంత గొప్పదై ఉంటుంది. కాబట్టి ఒక చిన్న కథ చెప్పుకుందాం. చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. సో ఒక భిక్షగాడు కొంచెం అంతకుముందు కొంచెం పెద్ద కుటుంబం నుంచే వచ్చాడు. వాడికి అవన్నీ గుర్తున్నాయో లేదో తెలియదు, కానీ అడుక్కోవడం మాత్రం అలవాటుగా మారిపోయింది. సో భిక్షం ఎత్తుకుంటూ ఉన్నాడు, ఒక పాత్ర పెట్టుకొని అడుక్కుంటూ ఉన్నాడు. అది రైల్వే స్టేషన్ ముందు ఒకరోజు ఆ పాత్ర పెట్టుకొని ఆ బొచ్చు పెట్టుకొని అది అడుక్కుంటూ ఉండగా ఒక హడావుడిగా ఒక ప్యాసింజర్ అటుగా వెళుతూ ఆ గిన్నెని చూస్తాడు. చూసి అక్కడ ఆగిపోతాడు. హడావుడి ట్రైన్ వెళ్ళిపోతున్నటువంటి వాడు కూడా ఆగి వెనక్కి వచ్చి చూస్తాడు. చూసి ఇదేదో డిఫరెంట్గా ఉంది, దానికి అర్థమైంది ఇది చాలా విలువైందని అర్థమైంది, ఆ పాత్ర విలువైందని అర్థమైంది. అది ఎలాగన్నా వాడికి తెలియదు కాబట్టి వాడి దగ్గర తీసుకుందాం ఒక ఆలోచనకు వచ్చాడు. వాడికి తెలియదు భిక్షగాడికి, లేకపోతే అది పెట్టి అడుక్కునే పరిస్థితి ఉండదు అని చెప్పేసి వాడి దగ్గరికి వెళ్ళి నిల్చొని పర్సులోంచి ఇలా నోట్లు తీసాడు. 100 రూపాయల నోటు తీయగానే భిక్షగాడు చూసాడు, 100 రూపాయలు నాకు ఇస్తే నాకు ఇవ్వడానికి వేస్తున్నాడేమో, 100 రూపాయలు వేస్తే ఇంకేమైనా ఉందా అనుకుంటుంటే ఈ పాత్ర ఇస్తావా, డబ్బులు ఇస్తాను అంటాడు. అని ఇలా లెక్క పెడుతుంటే చూస్తుంటాడు. 100 రూపాయల నోట్లు 10 తీస్తాడు. ఇగో ఈ 10 ఇస్తాను, ఇచ్చేస్తామంటే ఏంటి ఈ పనికిరాని పాత్రకి, పాత బొచ్చుకి దీనికి 10 వందలు ఇస్తాడా, 1000 రూపాయలు ఇస్తాడా అని నిర్గాంతపోతున్న సమయంలో ఇంకొక 10 తీస్తాడు. 20 నోట్లు తీసుకో, 20 తీసుకో, 2000 అనగానే అయ్యి బాబోయ్ నాకు 2000 రూపాయలు ఈ చిన్నదానికి ఇస్తాడు, అది అంతగా 10-25 ఉండదు, దీనికోసం 50 రూపాయలు కూడా ఉండదు, దీనికోసం ఇంత ఎందుకు అని చెప్పేసి గబగబా ఈ 2000 తీసేసుకుంటాడు. తీసుకొని ఆ పాత్ర ఇచ్చేస్తాడు. ఈ భిక్ష పాత్ర ఇచ్చేస్తాడు వాడికి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వాడు ఎక్కడ నాకు వద్దంటాడో, నాది నాకు ఇచ్చే 2000 అంటాడేమో అని చెప్పేసి ఆ పక్క నుంచి వెళ్ళిపోయి సందులు మారిపోయి అటు త్వరగా వెళ్ళిపోతాడు. వీడు గబగబా ఈ పాత్ర తీసుకొని మళ్ళీ నాకు వద్దు వెనక్కి ఇచ్చేయమంటాడేమో అని వీడు ఆందోళనలో ఈ పాత్ర తీసుకొని ట్రైన్ వైపు ఉరుక్కుంటూ అటు వెళ్ళాడు. గబగబా వెనక్కి చూసుకుంటూ వాడు పిలుస్తాడేమో భయంగా మొత్తానికి ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ ఎక్కిన తర్వాత లోపల చూసుకొని ట్రైన్ కదిలే వరకు చూసుకుంటున్నాడు మళ్ళీ వాడు ఎక్కడ వస్తాడని. సరే ట్రైన్ వెళ్ళిపోయింది. తీరా చూస్తే అది వెయిట్ ఎంత ఉంది ఏంటి మొత్తం చూసుకున్నాడు. చూస్తే తన దగ్గర ఉన్న వెయింగ్ స్కేల్తో చూసుకుంటే మోర్ దెన్ ½ కిలో ఉంది. అది బంగారం, ప్యూర్ గోల్డ్ బంగారం.
అది కీలిం పట్టేసి అది డస్ట్ పడి పాతది ఏదో పాత వస్తువులాగా తయారైంది. వాడు తెలుసుకోలేకపోయాడు. అది బంగారం. అంటే మోర్ దాన్ ½ కిలో అంటే ఎలా చూసుకున్నా దాదాపు ఒక 50 లక్షల రూపాయలు ఖరీదైంది అది ఇప్పుడు మార్కెట్లో. సో కట్ చేస్తే ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే ఇప్పుడు ఆ పాత్ర గురించి కాదు, భిక్షగాడు గురించి కాదు మనం మాట్లాడేది, ఆ ట్రైన్లో చేస్తున్న ప్రయాణికుడు కాదు, దేని గురించి కాదు. చాలా మందిలో నేను ఎందుకు పనికిరాను, నేను ఇలాగే ఉన్నాను, నేను ఇంతే, నా జీవితం ఇంతే. మీలో మురుకు పట్టిన ఆ పాత్రని ఒక్కసారి క్లీన్ చేయండి. మీరేంటో, మీలో ఉన్న ఆ గోల్డ్ ఏంటో, 24 క్యారెట్ ఏంటో మిమ్మల్ని మీరు తెలుసుకోండి. తెలుసుకోకుండా ఇంకా ఎప్పుడు ఆ ముష్టి అది పాత ఈ జీవితం ఇంతే, నేను ఇంతకంటే పనికిరాను, ఇలా బతికేద్దాం అని చెప్పి ఆలోచనలోంచి ఒక్కసారి బయటకు రండి. వివేకానంద కూడా అదే అంటాడు. ఏదో రకంగా బతికేద్దామన్న ఆలోచన చాలా అక్కడ పదం వాడకూడని పదం వాడతాడు. దుర్మార్గుల ఆలోచన అంటాడు. ఎందుకంటాడంటే అంటే బాగా సమాజంలో బాగా బతకడానికి అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఏదో రకంగా ఎందుకు బతకాలి? బాగా బతికితే నీ చుట్టూ ఉన్న సమాజం బాగుంటుంది, నీ చుట్టూ ఉన్న సమాజం బాగుంటుంది. నువ్వు ఏదో రకంగా బతికేస్తే చీవుడు ముక్కులు, చిరిగిపోయిన బట్టలు అంతే నీ కుటుంబం, వాళ్ళు కూడా అలాగే బతుకుతారు సమాజంలో ఎదుగుదల లేకుండా. కాబట్టి బాగా బతకడానికి అవకాశం ఉన్నప్పుడు బాగా నీ గురించి తెలుసుకోవడానికి ట్రై చేయి. అదే ఇంకొక మాట బలంగా ఇక్కడ వివేకానంద ఏమంటాడంటే 20 సంవత్సరాల కుర్రాడు గుడికి వెళ్ళకపోతే తప్పు, 70 సంవత్సరాలు పెద్ద ఆయన గుడికి వెళ్తే తప్పు అంటాడు. ఈ రెండిటికి మధ్యలో ఎక్కడన్నా చెప్పుకున్నా. అంటే చాలా మంది కూడా ఒక 10,000 జీతం వస్తుంది అనుకోండి, ఆ రిస్క్ చేయడానికి కూడా భయపడతారు. అంటే నెక్స్ట్ నేను ఒక స్టెప్ వేస్తే ఇది కూడా పోతుందేమో అన్న ఆలోచనతో, భయంతో. రిస్క్ లేకుండా జీవితం అసలు రిస్క్ ఏ రిస్క్ చేయలేదంటే అంతకంటే పెద్ద రిస్క్ ఎవరికి ఉండదు. రిస్క్ చేయకపోతేనే రిస్క్. మనం ఇప్పుడు బయటకు వస్తాం, బయటకు వచ్చినప్పుడు వెనక నుంచి ఏ లారీయో కారో గుద్ది, మనం రోజు చూస్తున్నాం అలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఎంతో కొంత రిస్క్ ఉంటుంది, ఎవడన్నా కొట్టేవచ్చు, ఏం జరుగుతుందో తెలియదు. హెడేక్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే రియాక్షన్ రావచ్చు. రిస్క్ లేకుండా ఏది ఉండదు. జీవితంలో రిస్క్ చేయకపోతే పైకి వెళ్ళలేము. బట్ రిస్క్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్. క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేయాలి. చెయ్యకపోతే ఎక్కడ వాడి అక్కడే ఉంటాం. ఇప్పుడు కొంతమందికి ఎదిగే వాళ్ళకి కొన్ని పదాల గురించి తెలియదు. ఎలన్ మస్క్కి నీకు తెలియని పదం ఏదన్నా ఉందా? ఇన్ని ఒక సైంటిస్ట్వి అన్ని రంగాల్లో ఉంటావు కదా, నీకు తెలియనిది ఏదన్నా ఉందా అంటే నాకు ఒక ఇంగ్లీష్లో పదం తెలియదు అన్నాడు. ఏం తెలియదు అంటే యూ కాంట్, నీకు తెలియదు అన్న పదం స్పెల్లింగ్ కూడా తెలియదు అన్నాడు. సో కాబట్టి మనం అన్నీ చేయగలుగుతాం, ఏదైనా సాధ్యమే. రిస్క్ లేకుండా లైఫ్ లేదు. ఎలాంటి సంఘర్షణ లేకపోతే అది లైఫ్ బాగోదు, అసలు ఏమీ బాగోదు. కాబట్టి సంఘర్షణ చేయాలి. పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టను అంటాడు కార్ల్ మార్క్స్. సో సంఘర్షించకపోతే అసలు ఏమీ పుట్టదు. రైట్, బాగుంది గురుగారు, సెన్స్పిరేషనల్గా ఉంది. రైట్, థ్యాంక్ యూ. కాల్స్ చూద్దాం. హలో, చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు జయలక్ష్మి మేడం. ఓకే అమ్మా, మాట్లాడండి గురుగారు. అమ్మా, ఓం నమ శివాయ. నమస్కారం గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా, గట్టిగా మాట్లాడాలి. అందరికీ భీష్మాష్టమి శుభాకాంక్షలు. మాఘాష్టమి, భీష్మాష్టమి. అమ్మా చెప్పండి. 6/1/2000 సార్, మా బాబుది పుట్టినరోజు. 6/1/2010 అమ్మా. 2000 సార్, 2000. 2000 అవునా? అవును సార్. శుక్రవారం నాడు. అవును సార్. ఎంతమంది పిల్లలమ్మా మీకు? నాకు 2 సార్, పాప బాబు. ఆ రోజు అమావాస్య తెలుసా? అమావాస్య మాకు తెలియదు కానీ శుక్రవారం అని తెలుసు సార్. అమావాస్య, అది ధనుర్రాశి, మూలా నక్షత్రము. ఈ అబ్బాయికి మీరు అబ్బాయి అమ్మా? అమ్మా అబ్బాయిదా? అబ్బాయిదే సార్. ఏం చేస్తున్నాడమ్మా అబ్బాయి? అబ్బాయి MBA చేస్తున్నాడు సార్. వెరీ గుడ్. అయిపోయిందా? ఇప్పుడు ఇంకా ఈ సంవత్సరం జూన్ కంతా అయిపోతుంది సార్. అదే అయిపోవాలి ఈ పాటికి. రైట్ అమ్మా, ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశాదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండూ తన జాతకానికి సరిపోతుంది. ఏది వీలైతే అది వేయండి. ఎటువంటి నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. ఇది వచ్చిన తర్వాత చాలా మార్పులు అయితే చూస్తారు. శుభం. చూద్దాం. హలో, చెప్పండి మీ పేరు? నా పేరు కామేశ్వర ప్రసాద్ అండి. ఓకే అండి, మాట్లాడండి. కామేశ్వర ప్రసాద్ గారు,
నమస్తే సార్. ఓం నమస్తే. ఓం నమ శివాయ్. చెప్పండి. 12 జనవరి 1981. 2 జనవరి 81. అవునండి. ఎంతమంది పిల్లలండి? నాకేనండి. మీకే పిల్లలు ఎంతమంది అని అడుగుతున్నాను. మీరు పుట్టింది సోమవారం. ఇద్దరు పిల్లలండి. మీరు పుట్టింది సోమవారం అండి. అవునండి. కామేశ్వర ప్రసాద్ గారు అవునండి. ఏం చేస్తున్నారు? ఇది పంచమ శుక్ల ప్రైవేట్ ఎంప్లాయ్. ఒక ప్రైవేట్ అంటే ఏమిటి? అకౌంటింగ్ జాబ్ అండి. అకౌంట్ జాబ్ అండి. ఏమిటో ఇందాక మనం కామేశ్వర ప్రసాద్ గారు ఏం చేస్తున్నారు అంటే ఇంకా బాగా చేయడానికి. అంటే ఇప్పుడు ఆయన చెప్పడానికి ఇష్టపడట్లేదు. మనం ఎన్నిసార్లు అంటే ఆయన ఉన్నది చిన్నదని భావిస్తున్నారు. నేను ప్రైవేట్ ఎంప్లాయీని, ఏదో చిన్నది చేస్తున్నాను, అకౌంట్స్లో చేస్తున్నాను. సో దాన్ని ఇంకా బెటర్గా చేయడానికి చూడండి. ఇంకా ఏదైనా ఆదాయ వనరులు సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటే అది చూడండి. జాతకం అయితే చాలా బాగుందండి. అది బాగున్నప్పుడే మనం అంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోమంటారు. బాగున్నప్పుడే, వయసులో ఉన్నప్పుడు, అవకాశాలు ఉన్నప్పుడు చేసుకోకపోతే తర్వాత అవకాశాలు రాకపోవచ్చు, శరీరం సహకరించకపోవచ్చు. సో సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము. శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము. అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇవి 3 కుదరకపోతే ఏదన్నా ఒక్కటి, 3 కుదిరితే చాలా బాగుంటుంది. అందరూ ఈ మాఘమాసం ఎలా వేసుకున్నా చాలా బాగుంటుంది. అలా అని ఏది పడితే అది వేసుకోకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయండి. ఆ ఫలితం ఏంటో తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్. ఓకే. ఇందాక అన్నారు ఆదాయ వనరులు పెంచుకోండి అని చెప్పి. అంటే డబ్బు సంపాదించాలి కొన్ని డిఫరెంట్ వేస్లో మీరు 4 విధాలుగా సంపాదిస్తే మంచిది అని చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా డబ్బు ఒకటి ఇంపార్టెంట్ అంటారా? అంటే డబ్బు అవసరమే. డబ్బు లేకుండా ఏది అవ్వదు. చాలామంది చెప్తారు డబ్బు కాదు కావాల్సింది, కుక్కను కొడితే డబ్బు, కుక్కను కొడితే అది కరుస్తుంది, డబ్బు ఇవ్వదు. డబ్బే ఉందిరా, డబ్బు లేకపోయినా మనకి వ్యక్తిత్వం ఉండాలి, అది ఇవన్నీ చెప్తారు. నువ్వు ఆటోలో దిగితే జనం నిన్ను ఒక రకంగా చూస్తారు, బెంచ్ కార్లో దిగితే ఇంకో రకంగా చూస్తారు. ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉంటే అసౌకర్యంగా ఉంటుంది, ఒక బంగ్లాలో ఉంటే చాలా సౌకర్యంగా ఉంటుంది. సరిపోని దుప్పటి కాళ్ళు ముడుచుకొని పడుకునే దానికంటే డబుల్ కార్డ్ బెడ్ మీద పరుచుకొని పడుకుంటే చాలా. ఇవన్నీ మనం నిజంగా కంఫర్ట్ తెలియాలంటే ఇవన్నీ ఉండాలి. అది ఎక్కువైనా ప్రమాదమే. అది ఎక్కువైనా ప్రమాదమే. బాగా ఎక్కువ కాదు, నీ కంఫర్ట్స్కి కావాల్సినంత, మళ్ళీ నువ్వు ఇంకోళ్ళకి సాయం చేసినంత. మరీ ఎక్కువైతే అతి సర్వర్త వర్జయతే. ఏదైనా ఎక్కువైతే ఇక్కడ చిన్న ఇది చెప్తాం. మనం ఒకసారి టైటానిక్ షిప్ గురించి చెప్పుకున్నాం. అది డబ్బు ఉన్న వాళ్ళ కోసం తయారు చేసిన ఖరీదైన షిప్. 1912వ సంవత్సరం 14వ తారీఖు, ఏప్రిల్ 14వ తారీఖు దాని ప్రయాణానికి ముహూర్తం నిర్ణయించి, ప్రపంచంలో ఇంత గొప్ప షిప్ ఉండదు, దాని పేరే టైటానిక్ ది అన్సింకబుల్ షిప్. 1912 ఏప్రిల్ 14th. దాని పేరే టైటానిక్ ది అన్సింకబుల్ షిప్. అసలు మునిగిపోదంట. అలా పేరు పెట్టి 14వ తారీఖు బయలుదేరింది. 15వ తారీఖు మంచుకొండ కింద సముద్రంలో మంచు కొండల్ని ఢీకొట్టి ముక్కలు అయిపోయి వందలాది మంది లోపల చనిపోయారు టైటానిక్. దాని మీద సినిమా కూడా తీశారు. సూపర్ డూపర్ హిట్ అయింది సినిమా కూడా. అట్లాంటిక్ సముద్రంలో యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు 15వ తారీఖు, ఏప్రిల్ 15వ తారీఖు జరిగింది. తర్వాత మొన్న ఈ మధ్య అంటే ప్రపంచంలో ధనవంతులు టాప్లో ఉన్న 5గురిని తీసుకొని ఒక కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, సబ్మెర్సిబుల్ ఒకటి, ఖరీదైన సబ్మెర్సిబుల్లో 90 గంటలు దాంట్లో ఆక్సిజన్ ఉంటుంది. టైటానిక్ ఎలా మునిగిపోయింది, అది ఇప్పుడు ఎలా ఉంది చూపించడానికి ఒక కంపెనీ దీన్ని అరేంజ్ చేసింది. అరేంజ్ చేసి ప్రపంచంలో 5గురు అది చూడడానికి 2 కోట్ల రూపాయల టికెట్, 2 కోట్ల రూపాయల టికెట్ అది తీసుకొని వెళ్ళారు. అది తీసుకొని వెళ్ళిన తర్వాత దురదృష్టం 90 గంటల ఆక్సిజన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, బాగానే ఉంది. వెళ్ళంగానే అది కాసేపటికే పేలిపోయింది. ముక్కలు అయిపోయారు లోపల వాళ్ళు. వీళ్ళని రక్షించడానికి కొంతమంది వ్యక్తులు పనిచేయడం కాదు, 4 దేశాలు పనిచేశాయి. 4 దేశాలు పనిచేస్తే ఏమీ చేయలేకపోయే వీళ్ళని చనిపోయారు. మొత్తం 5గురు చనిపోయారు. చాలా రిచెస్ట్ పీపుల్. ప్రపంచంలో ఖరీదైన వాళ్ళు 5గురు. ఇది అందరికీ తెలిసిన విషయం. అంటే నీ దగ్గర డబ్బు నిన్ను బతికిస్తుంది, ఏమన్నా చేస్తుంది అనుకుంటే పొరపాటు. లిమిటేషన్స్ ఉంటాయి.
అలానే డబ్బు సంపాదించడం మానేయకండి. అంటే నేను చెప్తున్న డబ్బు ఉంటే ఏదన్నా అయిపోతుంది అంటే ఎక్కడో దగ్గర సాచురేషన్ ఉండాలి. మనం చెప్పుకుంటున్నాం బాగానే ఉంది. అతి సర్వర్తవజ్యత ఎక్కువైతే ఏమవుతుంది, ఇగో ఇలాగే ఉంటుంది. అది ఏదైనా డబ్బుతో చేస్తామనుకుంటే బెర్రిబేతలేస్తే ఇలాగే ఉంటుంది. దానికి లిమిటేషన్స్ ఉంటాయి. బాగా ఇప్పుడు 100 కోట్లు సంపాదించాడు ఒక వ్యక్తి. నువ్వు ఎంత సంపాదించాలనుకుంటావు అంత సంపాదించు. 100 కోట్లు సంపాదించిన తర్వాత ఇంకొక ₹1 నువ్వు దుర్మార్గాలు అది ఇది చేస్తే ఇంకో ₹1 సంపాదించడానికి ట్రై చేస్తే ఏమవుతుంది? 100 పక్కన ఇంకో అంకి చేరుతుంది, 101 అవుతుంది తప్ప నీ బిహేవియర్లో మార్పు రాదు, నీ అలవాట్లలో తేడాలు ఉండవు, నువ్వు తినే దాంట్లో ఏమి మార్పులు ఉండవు, ఏమీ ఉండవు. ఒక సంఖ్య 1 పక్కన 101 అవుతుంది అంతే. సో అలా డబ్బు కావాలి, అవసరం. అది ఎంతవరకు అవసరమో అంతవరకు, అతిగా చేయకుండా ఉంటే బాగుంటుంది. కొంతమంది అంటూ ఉంటారు గురుగారు, అంటే ఇప్పుడు డిస్కషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అంటే చాలామంది ఎంత సంపాదించినా కానీ లాస్ట్కు పోయేది కాటికే కదా, పెద్ద ఏముందిలే, అందులో కష్టపడాల్సిన అవసరం లేదు, ఉన్న దాంట్లో సర్దుకుపోదామని ఆలోచన చేసినప్పుడు అదే మంచిది కాదు, దుర్మార్గుల ఆలోచన అంటాడు. షారూఖ్ ఖాన్ ఏదో మీటింగ్ లో అంటున్నాడు, ఇలాంటి తప్పించుకునే వాళ్ళు ఇలాంటి మాట్లాడుతుంటారు. ఇప్పుడు నువ్వు బాగా ఉంటే నీ కుటుంబం అంతా హ్యాపీగా ఉంటది. ఏదో రకంగా బతికేయాలి, పర్వాలేదు, ఇలా ఉంది సరిపోతుంది అనుకోవడం. ఇప్పుడు మనం పుట్టక ముందు మనం ఏమిటో తెలియదు, మనం వెళ్ళిపోయిన తర్వాత ఏమిటో తెలియదు. ఈ మధ్యదే జీవితం. దీన్ని ఎంత హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయాలో అంత హ్యాపీగా ఉంచు, అంత బాగుండడానికి ట్రై చేయి. బాధలతోని, నొప్పులతోని, గాయాలతోని, టెన్షన్లతోని వీటితో ఎందుకు బతకాలి? అలా ఎందుకు? వాటిని దూరం చేసుకో. నువ్వు హ్యాపీగా ఉండు, నీతో ఉన్న నీ చుట్టుపక్కల ప్రపంచాన్ని హ్యాపీగా ఉంచు. న్యాయబద్ధంగా నువ్వు సంపాదించాల్సింది ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు సంపాదించు. రేపొద్దున నీ పిల్లలు వెళ్ళి ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడితే తప్ప ఈ స్థాయికి రాలేదు. రేపు పొద్దున నీ పిల్లలు షాపింగ్కి వెళితే అది షర్ట్ కావాలి అంటే ట్యాగ్ చూసుకొని, మా అమ్మ పర్సు దీనికి పర్మిట్ చేస్తుందా, మా నాన్న పాకెట్ దీనికి ఇంటికి వెళ్తే తిడతారా, ఎందుకు ఇంత కొన్న ఖరీదైన దాన్ని కొడతారా, ఈ ఆలోచన లేకుండా నచ్చిన షర్ట్ ఉంటే ప్యాక్ చేయి అనేటట్టు డబ్బు సంపాదించు. ప్రతిదానికి కక్కుర్తి లేకుండా ఆ స్థాయిలో సంపాదించు, బాగుంటుంది. మరి ఎక్కువైన ప్రమాదమే, అది చెప్పింది. సో రైట్, ఓకే గురుగారు. కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండమ్మా మీ పేరు? నా పేరు శ్రీలత అండి. మా పాప గురించి అడుగుతున్నానండి. ఓకే అమ్మా, మాట్లాడండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏమిటమ్మా? పాప అండి, ఒక పాప మాకు. పాప డేట్ ఆఫ్ బర్త్ 31/12/2002 అండి. సమయము 11:45 ఉదయం. అమ్మాయి ఏం చేస్తుందమ్మా? పాప బీటెక్ కంప్లీట్ అయిపోయిందండి. మంగళవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటానమ్మా. మంగళవారం పుట్టిందండి. ఏదో చెప్తున్నారు. పాపకి చిన్నప్పుడే బాగోపోతే పాపకి జలుబు, దగ్గు అవి సార్ దగ్గర వచ్చేవాడిని. కానీ ఒక శ్రీశైలం నుంచి పంచముఖ రుద్రాక్ష తెచ్చారండి, 5 ముఖాలు. అది తెస్తే వేసానండి పాప మెడలో. 5 ముక్కలకు వేశారు పాప మెడలో. మంచిదే గానీ ఒకటి గుర్తుపెట్టి, చాలా మంది చాలా మంది ఏమంటారు, పాప దగ్గర పంచముఖాలు రుద్రాక్ష వేసానండి. అది వినండి, అది చాలా మంది తెలియక ఇప్పుడు దాకా నాకు ఈ ప్రశ్న ఎవరు వేయలేదు, చెప్పడానికి వివరణ రాలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మీరే వేశారు. ఈ పంచముఖి రుద్రాక్ష వేసాం. పంచముఖి రుద్రాక్ష చాలా మంది తెలియక మెడలో వేసేస్తుంటారు. అంటే వేస్తే తప్పని నేను అనట్లేదు, పంచముఖి వేసే మెడలో వేసుకునేది కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇచ్చేది పంచముఖే. ఎవరు పంపించినా, ఆధ్యాత్మికవేత్తలు పంపించినా, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్ళినా, పూజలు, వ్రతాలు, అభిషేకాలకు వెళ్ళినా అక్కడ రుద్రాక్ష ఇస్తుంటారు. ఈసా ఫౌండేషన్ నుంచి పంపిస్తుంటారు పంచముఖి. అన్ని పంచముఖియే. ఈ పంచముఖి ఎక్కడ పెట్టాలి? ఇది ధరించేది కాదు, ఇది పూజలో పెట్టేది. అంటే చిన్న పంచముఖి రుద్రాక్షలు ఉంటాయి, అవి ధరించవచ్చు, బఠానీ గింజ సైజులో ఉంటాయి. అవి తాడుకు బదులుగా, చైన్కి బదులుగా అవి వేసుకోవచ్చు. ఈ పంచముఖి పెద్దవి ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేయాలంటే పంచభూతాత్మకుడైన ఈశ్వర స్వరూపము, ఆధ్యాత్మిక తత్వానికి, జ్ఞానానికి. ఇది కాలాగ్ని స్వరూపము. అది పూజలో పెడితే కుటుంబానికి మంచిది. సో ధరించే రుద్రాక్షలు ఇప్పుడు మీరు ఆ పంచముఖి రుద్రాక్షే ఇప్పుడు మీతో మాట్లాడిస్తుంది. అది వేశారు కాబట్టే ఆధ్యాత్మికతకి అది మారిపోయారు. సో అది వేశారు కాబట్టి అది మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అమ్మాయికి సరిపడే రుద్రాక్ష ఒకటి వేసి చూడండి, 9 ముఖాలు. ఇది అమ్మవారి స్వరూపము. 12 ముఖాలు సూర్యస్వరూపము. మంచి ఆరోగ్యం కోసం, మంచి భవిష్యత్తు కోసం. ఈ రెండిట్లో ఏది కుదిరితే అది వేయండి. ఆ పంచముఖి రుద్రాక్ష ఏదైతే ఉందో అది కడిగి పూజలో పెట్టండి.
సంప్రోక్షణ అంటాం. సంప్రోక్షణ చేసి పూజలో పెట్టినప్పుడు దాకా అమ్మాయి వేసుకుంది కదా, డైరెక్ట్గా పెట్టకుండా అది కడిగి పూజలో పెట్టండి. ఇది అమ్మాయికి చాలా ఒక రక్షణ కవచలా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే గౌరీ శంకర్ రుద్రాక్ష కూడా చాలా మంది తెలియక మెడలో వేసేసుకుని ఉంటారు. అది తెలిసి చేస్తే బాగుంటుంది. ఏదైనా రుద్రాక్ష ధారణ చేసినప్పుడు గౌరీ శంకర్ అది శివ అండ్ శక్తి, శివ పార్వతులు కలిసిన జంట రుద్రాక్ష. ఇది అన్యోన్య దాంపత్యానికి, సంతానానికి పూజలో పెడితే మంచిది. కొన్ని 2-3 కాంబినేషన్, ప్రత్యేకమైన కాంబినేషన్లో మాత్రమే అది వేస్తారు. మిగిలిన టైంలో అది పూజలోనే పెట్టారు. అలా తెలుసుకొని వేసుకుంటే బాగుంటుంది. సో ఇది ఇలా వేయండి అమ్మా, బాగుంటుంది. శుభం. క్యాంప్స్ గురుగారు రాజమండ్రి రేపే, రాజమహేంద్రవరం. సో కొన్ని గంటలు అక్కడ ఉంటాను. ఇక్కడ ఈ ఎడావిడంతా వదిలి అక్కడికి వెళ్తున్నాను. మీరు అక్కడ నన్ను ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు, ఎక్కువ ఒత్తిడి పెట్టద్దు, నాకు సమయాన్ని ఇవ్వండి. 2-3 పేర్లు వేరు ఫోన్లోంచి మీరు పేర్లు అక్కడ నమోదు చేయించకండి. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు రాలేకపోతే కారణం చెప్పాల్సిన అవసరం లేదు. రావట్లేదని చెప్తే ఆ ప్లేస్ ఇంకోళ్ళకి ఇస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కారణం చెప్పక్కర్లేదు. సో వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఏమి అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్ రావాల్సిన అవసరం, నన్ను కలవడానికి అయితే అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం, సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను. ఈ సౌత్ ఇండియాలో దగ్గరగా ఈ సంస్థకి మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడైనా అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా కూర్చోబెట్టి 1-to-1 అంటే చక్కగా ఎవ్వరూ ఉండరు. నాతో పర్సనల్గా మాట్లాడినట్టు, నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడినట్టే ఉంటుంది. అక్కడ కార్యాలయంలోకి వెళితే ఒక స్పెషల్ రూమ్లోని ఒక సపరేట్ రూమ్లో కూర్చోబెడతారు. నేను నా రూమ్లో కూర్చుంటాను. అక్కడ ఎవరు ఉండరు, మీ పక్కన ఇక్కడ నా పక్కన ఎవరు ఉండరు. ఎదురుబదురుగా కూర్చొని ఓపెన్గా మాట్లాడుకోవడానికి వీలుగా, మొత్తం డిస్కస్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఆ రకంగా అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, అది రాజమండ్రి కావచ్చు, బెంగళూరు కావచ్చు, విశాఖపట్నం, మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఇక్కడ వరకు హైదరాబాద్ వరకు రావక్కర్లా, మనం చక్కగా కూర్చొని మాట్లాడుకున్నట్టే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నాతో మాట్లాడిస్తారు, నేను మాట్లాడతాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చినా ఒక్క డేట్ ఆఫ్ బర్త్ నేను చూసే అవకాశం ఉంటుంది. అలాగే రేపు రాజమండ్రిలో ఒక్క డేట్ ఆఫ్ బర్త్, ఒక్క పేరే నమోదు చేయించండి. శుభం. ఓకే, ఇక చివరిగా కరంగలీమాల గురించి మాట్లాడుకుందాం. కరంగలీమాల దిష్టి దోషాలకి, సర్పదోషాలకి, గ్రహపరమైన దోషాలకి, నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా కార్తికేయ స్వరూపం, కార్తికేయుడికి ఇష్టమైనటువంటిది, స్కందునికి ఇష్టమైనటువంటిది. అలాగే అది ఇక్కడ స్కందగిరిలో అది పూజ చేయించినటువంటిది. ఈ సంస్థ ద్వారా భారతదేశం అంతా పంపిస్తారు. ఇదైతే ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడన్నా ఉంటే వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. అది పూజ చేసిందే ఇస్తారు. తర్వాత దాంతోపాటు అది ఒరిజినల్ అని చెప్పడానికి కావాల్సిన సర్టిఫికేట్ ఏదో ఉంటుంది. అది కాకుండా ఈ వుడ్ ఏదైతే దేంట్లోంచి అయితే కట్ చేశారో ఆ మిగిలిన వుడ్ని మీకు దీంతో పాటు పంపిస్తారు. అది మీ పూజా మందిరంలో పెట్టండి. ఆ కట్ చేసిన రంధ్రాలతో కలిపి ఉంటుంది. అది ఎక్కడెక్కడ తీశారో, మీ ఎన్ని తీశారో దాంతో ఒరిజినల్ ఆ పీసు, ఒరిజినల్ వుడ్ పీసు పంపిస్తారు. అది పూజా మందిరంలో పెట్టుకుంటే ఎలా అయితే మీరు వేసుకుంటే నెగిటివ్ ఫోర్సెస్ రావో, మీ ఇంట్లో ఉన్నా కూడా పూజా మందిరంలో అది కుటుంబానికి మంచిది, ఆ గృహానికి మంచిది. అది కూడా ఫ్రీగా పంపిస్తారు దీంతో పాటు. అలాగే ఈ మనం త్రివేణి సంగమం వాటర్ కూడా పంపిస్తారు. రైట్ గురుగారు, ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా ఇది ఈనాటి రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700